జై వాచ్ దొరకటంతో అసలు కిషోర్ ఏం పాపం చేశాడు, కిషోర్ని ఎందుకు జై సార్ ఇలా చేశాడు, జై సార్ వాచ్ దొరికిందంటే ఖచ్చితంగా జై సారే కిషోర్ని కొట్టినట్లు లెక్క అని జాను డిసైడ్ అయిపోతుంది. గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఇక తాను ఇచ్చిన వాచా కాదా అని మొబైల్లో చెక్ చేసుకుంటుంది. అదేనని తేల్చుకొని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకోవైపు జాను గదిలోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయకపోవటంతో జై తన చేతికి రక్తం వచ్చేలా టీపాయ్ని పగలగొట్టి గాయం చేసుకొని ఉంటాడు. తర్వాత ఆ గదిలో బంధించిన వ్యక్తికి అన్నం పెట్టడానికి వెళ్ళి ఉంటాడు. ఈ లోపల జాను ఇక జైరే మొత్తం చేశాడు అని నిర్ణయం తీసుకొని జై సార్ అని ఉగ్ర రూపంతో అరుస్తూ హాల్లోకి వస్తుంది. ఏంటి సార్, ఏంటి ఈ చేతికి గాయం ఏంటి అని జాను నిలదీస్తూ ఉంటుంది. టీపాయ్ని ఎందుకు పగలగొట్టారు అని జాను అడగటంతో, అంటే జాను అదేదో యాక్సిడెంటల్గా అని జై చెప్తూ ఉంటాడు. యాక్సిడెంటల్గా జరిగిందా లేకుంటే నాకు నిజం తెలిసిపోయిందని మీరు ఇలా చేశారా అని జాను అంటే, అసలు ఏం నిజం జాను అని జై ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు. ఏంటి సార్, మీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది, అందుకే కదా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని జాను అంటుంది. అసలు నేను నీ దగ్గర దాచిపెట్టాల్సిన విషయం ఏముంటుంది జాను, నేనేమీ దాచిపెట్టలేదు అని జై అంటాడు. మరి ఇదేంటి అని జాను చేతిలో ఉన్న వాచ్ని చూపిస్తూ జైని నిలదీస్తూ ఉంటుంది. మరి జై తప్పించుకుంటాడా లేకుంటే ఇప్పటితో దొరికిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.